హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్. నేను లాస్ట్ 4-5 డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు కదా. యాక్చువల్గా ఏంటిదంటే నేను ఢిల్లీలో ఉన్నా. అంటే ఒక కంపెనీ ఒక ఈవెంట్కి ఇన్వైట్ చేస్తే నేను మా అబ్బాయి వెళ్ళినాము. ఫుల్ ఎంజాయ్ చేసినాం 4-5 రోజులు. ఇంకా ఢిల్లీలో చలి అయితే నేను చెప్తున్నా కదా 10 నుంచి 12 degrees అట్లా ఉండింది. అసలు పట్ట పగలు కూడా ఎండ కొట్టినా కానీ అసలు ఎండలో వేడియలేదు, బయట నిలబడలేకపోతున్నాం. మనం ఈ హైదరాబాద్ వెదర్కి అలవాటు అయిపోయి ఇంకా అక్కడ ఉండలేం. టూ మచ్ చలి. ఇంకా నేను మెయిన్ సిటీలో కొన్ని ప్లేసెస్ తిరిగినా, కొన్ని మంచిగా ఉన్నాయి కానీ ఢిల్లీలో విపరీతమైన పొల్యూషన్. నేను ఆ పొల్యూషన్ది అన్ని స్క్రీన్ షాట్స్ కూడా తీసుకున్నా. టూ మచ్ అది. అంటే మన హైదరాబాద్ అట్లా కావద్దని నేను కోరుకుంటున్నా. ఈ వెహికల్స్ వల్లనో మరి ఇండస్ట్రీస్ వల్లనో దేని వల్లనో జనాలు ఎక్కువయ్యో మరి తెలియదు కానీ టూ మచ్ అంటే డేంజరస్ లెవెల్స్ ఉన్నాయి పొల్యూషన్. అట్లా హైదరాబాద్లో అయితే ఇక మనం కూడా ఇక్కడ వదిలిపెట్టి ఎటన్నా పల్లెటూరులో సైడ్ అటు పోయే ఉండాల్సి వస్తుంది. కేర్ఫుల్గా మనం ఏం చేయాలంటే ఇంకా అట్లా మన సిటీ పొల్యూట్ కాకుండా కొంచెం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇంకా అంతే, అంతకంటే ఎక్కువ చేయగలిగింది ఏం లేదు. ఇంకా ఎక్కువ అంటే ఇక ఆ లెవెల్స్కి వచ్చినాయంటే వదిలిపెట్టి పోయి వేరే ఎక్కడన్నా దూరంగా ఉండడం. లేకపోతే మనము హెల్త్ నేను 100% నేను చెప్తున్నా కదా, ఢిల్లీలో వితౌట్ ఎనీ మాస్క్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎయిర్ ప్యూరిఫైయర్లు ఇంట్లో లేకపోతే మాత్రం ఈ రెస్పిరేటరీ అంటే లంగ్స్లో ఇంకా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ డెఫినెట్లీ వస్తాయి. అంత పొల్యూషన్. అర్లీ మార్నింగ్ నేను విండోలోంచి బయటికి చూస్తే కింద సిటీ పైన ఇట్లా డార్క్ గ్రే కలర్లో ఇట్లా కనపడుతుంది అంత ఫాగ్. అంటే అది పొల్యూషనో మరి మంచో తెలియదు. మంచి అయితే క్లియర్ వైట్ ఉంటుంది కదా, అట్లా కాకుండా డార్క్ గ్రే కలర్లో. ఇంకా నాకు మస్తు భయం వేసింది. మేమైతే మంచి ప్లేస్లోనే ఉన్నాము. మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఆ ఈవెంట్ చాలా బాగుంది. ఆ ఈవెంట్లో మొత్తం వీడియోస్ అన్నీ నేను తీసి కవర్ చేసిన. అది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే చాలామంది యూజ్ కూడా వస్తుంది. వీడియో చేసి పెడతా. ఈరోజు టైటిల్ చూసిండ్రు కదా, 2026లో బెస్ట్ గ్యాడ్జెట్స్ అంటే అరౌండ్ 1500 రూపీస్ ఏవి బాగుంటాయి అన్నట్టు నేను ఇట్లా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్నీ చెక్ చేసి తెప్పించిన. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ప్రోడక్ట్స్. కాబట్టి ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ కొట్టేయండి, అట్లనే కొట్టకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎందుకో ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఒక వాలెట్లో మీకు మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్ కదా, ఒక యూనిక్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది ప్రోడక్ట్ది. ఇక్కడ చూడొచ్చు పిక్చర్, టెంప్ట్ బ్రాండింగ్, ఇంకా ట్రైగో మ్యాగ్ వాలెట్ 15 watts వైర్లెస్ ఛార్జర్ ఇది. అంటే మీరు ఆప్షనల్ మీరు ఒక ఛార్జర్ అడాప్టర్ దీనికి టైప్స్ ఇది కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. అంటే ఒక వాలెట్ కార్డ్ హోల్డర్ లాగా ఇది 3-in-1 ప్రోడక్ట్. అంటే మీకు వాలెట్, కార్డ్ హోల్డర్ ప్లస్ ఛార్జర్ ప్లస్ మొబైల్ స్టాండ్ లాగా కూడా పనిచేస్తుంది. స్పెసిఫికేషన్స్ అంటే మీకు 20 watts పైన ఉన్న ఏదైనా అడాప్టర్ కనెక్ట్ చేస్తే మీరు 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. చాలా అల్ట్రా స్లిమ్ డిజైన్. అంటే మీకు పాకెట్లో పెట్టుకొని క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి ఈజీ ఉంటుంది. ఒక వాలెట్ లాగా ఒక 3 మీరు కార్డ్స్ అందులో పెట్టుకోవచ్చు. ఏవైనా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా బ్యాంక్, ఏటీఎం కార్డులు అట్లా 3 పెట్టవచ్చు ఇందులో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ కలర్. ఇంకోటి బ్రౌన్ది కూడా మీకు చూపించేస్తాను. యాక్సెసరీస్ వచ్చినాయి ఇక్కడ బాక్స్లో కింద. ఇది ఏంటిదంటే మీకు మ్యాగ్సేఫ్ సపోర్ట్ ఉండాలి మీ ప్రోడక్ట్లో ఉంటే మీరు దీనిపైన పెట్టి మ్యాగ్నెటికల్లీ మీరు వైర్లెస్ ఛార్జింగ్ అది చేసుకోవచ్చు. ఇది రింగ్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చిండ్రు. అంటే మీరు ఏదైనా మొబైల్కి వెనకాల అది అతుక్కోకపోతే మీరు దాని కేసులో ఈ రింగ్ పెట్టేసి స్టిక్కర్ తీసి ఆ రింగ్ అంటించేసి దానికి కేస్కి డైరెక్ట్ అంటించేసేయచ్చు. ఐఫోన్ అయితే అదంతా ఏమీ అవసరం లేదు. వెనకాల మంచి మ్యాగ్నెటిక్ అది మ్యాగ్సేఫ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి గట్టిగా అతికేసుకుంటుంది దానికి. ఇది స్టాండ్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇట్లా ఓపెన్ చేస్తే మీకు మొబైల్ స్టాండ్ లాగా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, బాగుంది. ఈ బ్రౌన్ కలర్ చాలా బాగుంది. మంచి క్వాలిటీ లెదర్లో మీకు దాని ఫినిషింగ్ అది బాగుంది. ఇట్లా ఫోన్ పెట్టి యూస్ చేయొచ్చు. కానీ నా S24కి దానికి అంత ఏం అతకదు. ఇప్పుడు నేను ఆ రింగ్ దాని కేసులో పెడితే కొంచెం అతికే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ ఏరియా 15 watts సపోర్ట్ ఉంది. ఇంకా బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఒక 3 కార్డ్స్ అందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ Type-C పోర్ట్ కూడా చూడొచ్చు. ఒకటి అడాప్టర్ అందులో పెట్టాలి. ఇక్కడ కార్డ్స్ అవన్నీ పెట్టుకోవాలి. బాగానే ఉంది లుక్ అది. మీరు జస్ట్ దీన్ని ఓపెన్ చేస్తే అది స్నాపీ ఉంది. మీరు ఇట్లా మధ్యలో ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ అది అట్లా ఫోల్డ్ అయిపోతుంది అంతే. బాగుంది. ఇది క్వాలిటీ, ఫినిషింగ్ అది బాగుంది. 1599 రూపీస్ ఉంది. నేను ఈరోజు అన్బాక్స్ చేసే 3 ప్రోడక్ట్స్ కూడా అరౌండ్ 1500 కాస్ట్వే కాబట్టి రీజనబుల్ ప్రైస్లో ఇట్లా గ్యాడ్జెట్స్ 2026లో కొత్తవి తెప్పించి మీకు చూపిద్దాం అన్నట్టు తెప్పించాను. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా దానిపైన ఇట్లా పెట్టగానే మీకు ఇమీడియట్ వైర్లెస్ ఛార్జింగ్ స్టార్ట్ అయిపోతుంది 15 watts వరకు. ఎలా అనిపించింది ఈ ప్రోడక్ట్ చెప్పండి. 3 చూడండి. మీరు 3 చూసిన తర్వాత మీకు అన్నిట్లో ఏది యూస్ఫుల్, ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది సెకండ్ వన్ రీమాక్స్ అని
i² మోడల్ ఇది. అలారం క్లాక్ వైర్లెస్ ఛార్జర్ ఇది కూడా 3-in-1 ప్రోడక్టే. అంటే మీకు మొబైల్ స్టాండ్ లాగా, అలారం క్లాక్ లాగా, ఇంకా వైర్లెస్ ఛార్జర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా 2 USB పోర్ట్లు ఎక్స్ట్రా ఉన్నాయి, టైప్ సి పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది కూడా 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది, అలారమ్స్ మీరు పెట్టుకోవచ్చు, 2 అలారమ్స్ అవి కూడా. ఇంకా ఇక్కడ మీరు ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి, ఈవెన్ పెన్ స్టాండ్ కూడా. యాక్చువల్ చెప్పాలంటే ఇది 4-in-1 అని చెప్పొచ్చు, ఎందుకంటే పెన్ స్టాండ్ కూడా ఉంది. డెస్క్ పైన బాగుంటుంది ఇది. ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ చిన్న సింపుల్ ప్రోడక్ట్స్ కాబట్టి పెద్ద అందులో చెప్పేది ఏం లేదు. ఇందులో కూడా అంతే, మీరు 20 వాట్స్ పైన ఉండే ఏదైనా టైప్ సి అడాప్టర్ దానికి కనెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్ కూడా మీకు అడాప్టర్ రాలేదు, మన మొబైల్ అడాప్టరే దీనికి పెట్టి యూస్ చేయొచ్చు. బాగానే ఉంది లుక్స్, బిల్ట్ క్వాలిటీ. ఇది వచ్చేసి మీకు అరౌండ్ 1499 రూపీస్ ఉంది. ఫ్రంట్ ఇక్కడ LED డిస్ప్లే చూడొచ్చు, అందులో మీకు డిజిటల్ క్లాక్ ఉంటుంది, బటన్స్ అవన్నీ మీరు టైం సెట్ చేసుకోవడానికి, ఇంకా అలారం సెట్ చేసుకోవడానికి, ఇంకా బ్రైట్నెస్ అవన్నీ ఆప్షన్స్ అక్కడ చూడొచ్చు మీరు. డిస్ప్లే అది కూడా ఆన్ చేసి చూపిస్తా. కింద బ్యాకప్ బటన్ సెల్ కూడా ఉంది, అంటే మీరు ఒకవేళ అడాప్టర్ తీసేసినా కానీ మీకు టైం రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అవి చూడొచ్చు, అంటే ఇన్పుట్ అవుట్పుట్ రేటింగ్స్ అన్నీ అక్కడ కింద బాటంలో రాసున్నాయి. ఇక్కడ టైప్ సి పోర్ట్కి మీరు అడాప్టర్ ఇట్లా కనెక్ట్ చేయగానే మీకు బీప్ సౌండ్ తోటి ఇక్కడ మీరు డిజిటల్ క్లాక్ చూడొచ్చు. ఇది ఇప్పుడు అంటే రీసెట్ అయి ఉంది కదా, ఇప్పుడు మనం మళ్ళీ సెట్ చేసుకోవాలి. మీరు ఏదైనా 12 అవర్ 24 అవర్ ఏదైనా మోడ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, అలారమ్స్ సెట్ చేసుకోవచ్చు. ఒకటి కాదు, అది కూడా 2 అలారమ్స్ సెట్ చేసుకోవచ్చు. బాగానే ఉంది, డెస్క్ క్లాక్ లాగా. ఇంట్లో కూడా మనం బెడ్ పక్కన కూడా పెట్టుకోవడానికి బాగానే ఉంది, ఎందుకంటే రాగానే ఇట్లా ఫోన్ పైన పెట్టేసి వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా 15 వాట్స్ సపోర్ట్ ఉంది. అన్ని ఐటమ్స్ ఈరోజు నేను చూపించే అన్నీ 1500 ప్రైస్ రేంజ్లో. 1000 రూపాయలు చూపిద్దామని ట్రై చేసినా కానీ 1000 రూపాయల్లో అంతేం రావట్లేదు గ్యాడ్జెట్స్, అందుకే ఇంకా 1500లో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, వీగన్ అల్ట్రా. ఇది వ్యాక్యూమ్ క్లీనర్ కమ్ బ్లోవర్. ఇది టర్బో BLDC మోటార్ తోటి ఉంది. ఇది నా దగ్గర ఉంది, కొంచెం పవర్ఫుల్ది. ఇది 13,000 మీకు పాస్కల్స్ వ్యాక్యూమ్ సకింగ్ పవర్ ఉంది. మీకు 1500 రూపీస్లో ఇది 9000 పాస్కల్స్ది కూడా సేమ్ మోడల్ అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తుంది. ఇది ఏం లేదు, ఇది సింపుల్ పోర్టబుల్ రీఛార్జబుల్ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ కమ్ డస్ట్ బ్లోవర్ అని చెప్పొచ్చు. ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూస్తున్నారు కదా, దాంతోపాటు చాలా యాక్సెసరీస్ వచ్చినాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది చాలా యూస్ఫుల్, ఎందుకంటే నేను కంప్యూటర్ కీబోర్డ్ క్లీన్ చేయడానికి, లేకపోతే ఇంట్లో ఏమన్నా అంటే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ క్లీన్ చేయడానికి, ఇది ఇట్లా మీరు ఏదైనా సర్ఫేస్ పైన డస్ట్ ఉంటే కూడా దాన్ని తీసేయడానికి బాగానే ఉంది పవర్. ఇది వ్యాక్యూమింగ్ పవర్ కూడా బాగానే ఉంది. ఇవన్నీ యాక్సెసరీస్, దానికి ఫ్రంట్ నాజిల్కి పెట్టే బ్రష్లు అవన్నీ, ఇవి దాని నాజిల్స్. ఇవి అంటే మీరు ఎక్స్ట్రా లెంత్ కావాలంటే కార్లో బాగుంటుంది ఇది, మీరు కార్లో వేసుకోవడానికి, ఎందుకంటే దానికి పవర్ కూడా అవసరం లేదు, పోర్టబుల్, 20 మినిట్స్ అట్లా బ్యాకప్ ఉంటుంది. టైప్ సి కేబుల్ వచ్చింది ఒకటి, మీరు 10 వాట్ లేకపోతే 20 వాట్ 5 వోల్ట్ 2 amp 5 వోల్ట్ 3 amps అడాప్టర్ పెట్టుకుంటే చాలా ఛార్జ్ అయిపోతుంది. ఇందులో చాలా పవర్ఫుల్ మోటార్ ఉంది, అంటే దాని 12,000 RPM ఉంది, అంటే బ్లోవర్ సైడ్. ఇక్కడ మీరు టైప్ సి పోర్ట్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ మీకు బ్లోవర్ ఉంటుంది, ఇటు ఫ్రంట్ సైడ్ వ్యాక్యూమింగ్ ఉంటుంది. ఇందులో హెపా ఫిల్టర్ కూడా ఉంది, అది కూడా వాషబుల్, అంటే మీరు తర్వాత అది రీప్లేస్ చేసుకునే అవసరం కూడా లేదు, జస్ట్ దాన్నే తీసి కడిగేసుకొని రీయూజ్ చేయొచ్చు. ఇట్లా నాజిల్స్ మీరు ఫ్రంట్ సైడ్ ఇట్లా అటాచ్ చేయొచ్చు. మళ్ళీ దానికి ఏమైనా బ్రషెస్ కావాలంటే ఇట్లా బ్రషెస్ పెట్టవచ్చు, పెట్టి వ్యాక్యూమ్ చేస్తే అక్కడ మీకు కంపార్ట్మెంట్ ఫ్రంట్ ట్రాన్స్పరెంట్ కంపార్ట్మెంట్ ఉంది కదా, అందులో అంతా డస్ట్ కలెక్ట్ అవుతుంది. నేను అది కూడా మీకు డెమో చూపించేస్తాను. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టి మీరు బ్లోవర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇంకా పవర్ మీరు ఇప్పుడు చూస్తారు కదా ఎట్లుంది. ఇక్కడ నేను జస్ట్ కొన్ని పేపర్ ముక్కలు వేసాను కదా, ఇది వ్యాక్యూమింగ్, ఇంకా మీకు బ్లోవర్, రెండింటిది ఎఫెక్ట్ చూపిస్తాను. ఈ బటన్లో మీకు 2 మోడ్స్ ఉంటాయి, ఎకో మోడ్ ఒకటి, టర్బో మోడ్ ఒకటి. ఎకో మోడ్లో 20 మినిట్స్ పనిచేస్తుంది, టర్బో మోడ్లో ఒక 12 to 15 మినిట్స్ పనిచేస్తుంది. ఇట్లా ఇమీడియట్ లాగేస్తుంది. బాగానే ఉంది పవర్, వ్యాక్యూమింగ్ బాగానే ఉంది, బ్లోవర్ కూడా బాగానే ఉంది. అంటే మీరు కంప్యూటర్ కీబోర్డ్స్కి దానికి మీరు యూస్ చేయొచ్చు, బాగుంటుంది. ఏమైనా అంటే డెలికేట్ వస్తువులు మీరు, ఇది హెవీ డ్యూటీ వర్క్కి దానికి కాదు, ఎప్పుడన్నా మనం డెలికేట్ ఐటమ్స్ లేకపోతే కార్లో మీకు ఏసీ వెంట్స్ అవి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ క్లీన్ చేయడానికి, సీట్స్లో పడ్డ డస్ట్ అది తీయడానికి దానికి బాగానే ఉంటుంది. నాకు ఓవరాల్ దీని బిల్డ్ క్వాలిటీ లుక్ అంతా బాగానే అనిపించింది. ఇది 9000 పాస్కల్ పవర్ ఉన్నది, మీకు అరౌండ్ 1500 రూపీస్ ఉంది. 1500 కంటే నాకు ఓకేనే అనిపించింది ఇది. ఇంకా మీరు చెప్పాలి, మీకు ఈ 3 ప్రోడక్ట్స్ చూపించిన కదా, ఏది నచ్చిందో చెప్పండి. ఇంకా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా. ఇది బ్లోవర్ పవర్ చాలా బాగుంది, మంచి పవర్ఫుల్ బ్లో ఉంది. అంటే ఈవెన్ నేను కార్ పైన డస్ట్ కూడా కొట్టి చూశాను, కార్ పైన కూడా మీరు దుమ్మంతా ఇట్లా తీసేసి గ్లాసెస్ పైన దానిపైన యూస్ చేయొచ్చు, అట్లా కూడా. ఇది దీని పవర్ మీకు ఎలా అనిపించినాయి చెప్పండి. ఇంకా ఈ 3 ప్రోడక్ట్స్లో మీ ఫేవరెట్ ఏదనిపించింది, మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏది ఉంటే అది కామెంట్ సెక్షన్లో రాయండి.
ఇంకా వీటి మూడిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. రేపు మరో అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్.